హే వాచెస్, ఈరోజు మనం వీడియోని స్టార్ట్ చేసే కన్నా ముందు ఈ రీల్ని మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్టయితే ఫాలో కొట్టేయండి. అండ్ యూట్యూబ్లో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఎందులో చూసినా కానీ వీడియోని లైక్ కొట్టేసి కామెంట్ కూడా చేసేయండి, అది మాత్రం ముఖ్యం. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మనం మాట్లాడుకోబోయే కే డ్రామా లవ్లీ రన్నర్. ఈ కే డ్రామా నిజంగా చాలా బాగుంటుంది. నిజంగా ఇందులో లవ్ అండ్ టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అండ్ కామెడీ నిజంగా చాలా బాగుంటుంది. ఎమోషన్ అయితే ఇంకా చాలా ఉంటుంది. అండ్ ఇది చూస్తున్నంతసేపు అయితే నాకైతే ట్వింక్లింగ్ వాటర్ మిలన్ ప్లస్ 2521 చూసినట్టే అనిపిస్తుంది. కొద్దిగా అలాగే అనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుంది. అంటే కొత్త కాన్సెప్ట్, నిజంగా సూపర్ ఉంటుంది. ఫస్ట్లోనే ఇది చూసినప్పుడు ఆ పోస్టర్ చూసే నాకు అంత నచ్చలేదు, ఎందుకంటే పోస్టర్లోనే క్వాలిటీ అంత లేదు. కాకపోతే ఒక్కసారి చూసాక నా టాప్ 5 లిస్ట్లోకి అయితే ఇది చేరిపోయింది. నిజంగా అంత బాగుంది. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఒక హీరోయిన్ అయితే ఉంటుంది. తనకైతే ఒక యాక్సిడెంట్లో కాలుపై వీల్ చైర్లో తిరుగుతుంటుంది. తనైతే ఒక కేపాప్ ఐడాల్ని అయితే లవ్ చేస్తుంది. ఐడాల్ అంటే ఏంటో కాదు, మన ఇప్పుడు కొరియన్లో బీటీఎస్, బ్లాక్ పింక్లో ఉంటారు కదా, అందులో పాడే వాళ్ళని ఐడాల్స్ అంటారు. మన హీరో కూడా అతనే. మన హీరోని అయితే తను లవ్ చేస్తుంది, కానీ ఎప్పుడు కలుసుకోదు, ఎందుకంటే తన కాళ్ళు బాగాలేక. అండ్ ఒకసారి హీరో అయితే సూసైడ్ చేసుకుంటాడు స్ట్రెస్ వల్ల. హీరోయిన్ కాపాడలేక చాలా బాధపడుతుంది. అప్పుడే తన దగ్గర ఉన్న వాచ్ అయితే టైం మిషన్ లాగా అయితే మారిపోతుంది. తనైతే తన స్కూల్ డేస్లోకి అయితే వెళ్ళిపోతుంది. అక్కడైతే తనకి కాళ్ళు ఉంటాయి. అండ్ తను చదువుకునే స్కూల్ పక్క స్కూలే, మన హీరో వాళ్ళ స్కూల్. సో అప్పుడే డిసైడ్ అయిపోతుంది తనైతే హీరోని కాపాడాలని. కాపాడడంలో చాలా చేస్తుంది, చాలా కామెడీలు, చాలా ఎమోషన్లు, చాలా బాగుంటుంది. ఇంకా హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ అయితే నిజంగా సూపర్ ఉంటుంది. మీరైతే చూశాక నిజంగా ఫిదా అయిపోతారు. ఈ కే డ్రామా ఎంఎక్స్ ప్లేయర్లో తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది. మీరైతే హ్యాపీగా చూసేయచ్చు. అండ్ ఈ కే డ్రామాలో మొత్తం 16 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ 1 అవర్ అయితే ఉంటుంది. కానీ మీకైతే 16 ఎపిసోడ్స్ 1 అవర్స్, అసలు 16 అవర్స్ ఎప్పుడు గడిచాయా మీకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగుంటుంది. అండ్ చూశాక మళ్ళీ చూడబుద్ధి అవుతుంది. ఇంకొన్ని ఎపిసోడ్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది, అంత బాగుంటుంది. మీరైతే చూసి అయితే చెప్పండి నాకు మీకు నచ్చిందో లేదో. తప్పకుండా నచ్చే ఉంటుంది. అయినా కూడా చెప్పండి మీకు నచ్చిందని. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.